జూన్ 29 రోజున ధర్మపురి శ్రీనివాస్ గారు స్వర్గస్థులు కావడం జరిగింది. ఈ సందర్భంగా మరి ఒక్కసారి వారి ఆత్మను శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి భారతీయ జనతా పార్టీ తరఫు నుండి తెలియజేస్తూ, ధర్మపురి శ్రీనివాస్ గారు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి కానీ జిల్లాకు కానీ నిరంతరము ఆయన 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో అర్బన్ అభివృద్ధికి, జిల్లా అభివృద్ధికి విశేషమైన కృషి చేసిన వ్యక్తి. ముఖ్యంగా మొట్టమొదటిగా తెలంగాణ సాధనలో అప్పటి యూపీఏ అధ్యక్షురాలు సోనియమ్మని మెప్పించి తెలంగాణ ఇవ్వడం ఎంత ఆవశ్యకతనో చెప్పిన వ్యక్తి. ఈరోజు తెలంగాణ సాధించిన దాంట్లో ప్రముఖమైన వ్యక్తి అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నిజామాబాద్ నగరంలో కానీ జిల్లాలో కానీ అనేక సంవత్సరాల నుండి ముఖ్యంగా అనేక సమస్యలతో పాటు ఆయన సాధించినది ఏంటంటే, ముఖ్యంగా దేవీ రోడ్లో ప్రజలకు ఇబ్బంది, రైల్వే గేట్ ద్వారా ఇబ్బంది కలుగుతూ ఉంటే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కానీ, తెలంగాణ యూనివర్సిటీ స్థాపనలో కానీ, ఔటర్ రింగ్ రోడ్లో కానీ, ఈ విధంగా అనేక అంశాలు, మేజర్గా మెడికల్ కాలేజ్ సాధనలో, ఇంకా ముఖ్యమైనదంటే అలీసాగర్ ఫిల్టర్ బెడ్. అంటే అలీసాగర్లో ఆయన ఇవాళ నిజామాబాద్ నగరంలో ఎండాకాలంలో వర్షాలు ఆలస్యమైనా కానీ తాగునీటికి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఆయన గోదావరి నీళ్లు అలీసాగర్కు తీసుకొచ్చి ఈరోజు ఆ ఛానల్ ఏదైతే తయారు చేసిందో అది నిజంగా నిజామాబాద్ ప్రజలు ఎవరు మర్చిపోలేంది. ఆయన జ్ఞాపకార్థం కంటేశ్వర్ సర్కిల్ రిలయన్స్ చౌరస్తాలో మా ఎంపీ అరవీర్ ధర్మపురి గారు వారి తండ్రి గారైన స్వర్గీయ ధర్మపురి శ్రీనివాస్ గారి విగ్రహ ప్రతిష్టకు ఆయన ప్రపోజ్ చేయడము, మేమందరం కూడా దాన్ని పూర్తిగా మద్దతిస్తూ ఉన్నాం. సంతోషంగా మాతో పాటు ఇవాళ మొత్తం కౌన్సిల్ అంతా కూడా ఏక నిర్ణయంతో ఆ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. అటు ఈ విగ్రహ ప్రతిష్టకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాం.